హాయ్ అండి, అందరికీ గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 6 స్పూన్స్ ఆయిల్ వేసి వేరుశనగపప్పు జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి పోపు దినుసుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి మన పిరికెట్ నిండా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇలా తొక్కలేం లేకుండా ఇందులో వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వేయించి మిక్సీ పట్టుకున్న మెంతి పొడి 1 స్పూన్ కూడా వేసి మళ్ళీ ఒక 4 మినిట్స్ మనము ఈ గుజ్జుని బాగా ఉడకపెట్టాలి. అది ఉడికేలోపు మనం అన్నం చల్లారబెట్టుకొని అందులోకి తగినంత ఉప్పు, 1 స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇలా అన్నంని కలిపి చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది అన్నంలోకి సరిపడా వేసుకొని మనం కలుపుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్